హలో అండి. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ ఫ్రై మీకోసం ఈరోజు ప్రిపేర్ చేశాను. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్ప్లే చేశానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి పోపు దినుసులు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసేయండి. కర్రీ లీవ్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి. ఈ ఫ్రై అనేది మనకి 4 లేదా 5కి సరిపోతుందండి. సో మీరు దాన్ని బట్టి ఎంతమందికి కావాలంటే అంతమందికి చేసేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ క్యారెట్స్ 4 to 5 తీసుకున్నాను. మీరు ఈ కొలతలని బేస్ చేసుకొని ఎంతమందికి కావాలంటే దానికి తగ్గట్టుగా తీసేసుకోండి. క్యారెట్స్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కొంచెం టర్మరిక్ని యాడ్ చేసుకుందాము. టర్మరిక్ని వేసి కలిపేసేసేయండి. మొత్తాన్ని కలిపేసిన తర్వాత జింజర్ పేస్ట్ అండ్ ఆల్సో మీకు గార్లిక్ కూడా అవైలబుల్ ఉంటే దాన్ని కొంచెం లైట్గా దంచేసి వేసేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్ని కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అనేవి క్యారెట్స్కి పట్టడానికి మినిమం ఒక 5 మినిట్స్ పడుతుంది. అది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసేసిన తర్వాత లిడ్ పెట్టేసుకోండి. లేదంటే లిడ్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం అండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ ఫ్రైని మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి.